తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావుని. జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రి కళ్ళు రెండు పైకెక్కి అహంకారంతో కొట్టుమిట్టాడి ముఖ్యమంత్రి అవగానే ప్రజావేదికలో ఒక అధికారుల మీటింగ్ పెట్టి ఆ యొక్క ప్రజావేదికని అక్కడే ఉండి బ్రహ్మాండంగా ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయని మనసులో అనుకున్నా కూడా పైకి మాత్రం అది ఈ అది పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంది. ప్లాన్లు లేదు అసలుకి. ఈ కట్టకూడని ప్లేసులు కట్టాడు కనుక కూల్చేయాలని చెప్పి ఆ వేదికని కూల్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ ఎదవ ఇప్పుడు ఎదుటివాడికి చెప్పడానికి నీతులు ఉన్నాయటండి. శ్రేణి నీతులు ఎప్పుడు కూడా ఎదుటివాడికి చెప్పడానికి ఉన్నాయని చెప్పి నీతులు. తన దాకా తెలియదు, తన దాకా వస్తే కానీ తెలియదండి. ఈ ఎదవ హైదరాబాద్ లోటస్ పాండ్లో వీడు ముఖ్యమంత్రి అవగానే వీడి సపోర్ట్ చేసిన తైతక్కలు దొంగలు ఉన్నారు, కేసీఆర్, కేటీఆర్. ఆ ఎదవలు ఉండి వీడు ముఖ్యమంత్రి అయ్యాడు, వీడికి బందోబస్తు కావాలి అని చెప్పి రోడ్డు ఆక్యుపై చేసి రూములు కడుతున్నా కూడా దున్నపోతులా చూసిన కేసీఆర్, కేటీఆర్లు ఓడిపోయారు. ఇక్కడ వీడు ముఖ్యమంత్రి పదవి పోయింది ఎదవకి. పోగానే ఏమైంది? హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఉద్యోగస్తులు ప్లానింగ్ అధికారి ప్లాన్ ప్రకారం ఈ యొక్క గదులు కట్టడం వల్ల రోడ్డు మీద ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది, ట్రాఫిక్ ఉందని చెప్పి అవి నిన్న కూల్చేస్తున్నారు. ఏమి నేర్చుకున్నారా జగన్ రెడ్డి? నీ దాకా వస్తేగా నీకు తెలీదా? ఎదురు చెప్పడానికి నీతిలో నీకు ఉండవా? నీ గురువింద గింజ సామెతలాగా నీ ఎరుపు నీకు తెలీదా? ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్ ఉంటారు అక్కడ. మడత గాజాలు వేసుకుందాం అనుకున్నారా? అంటే నీతి నీకు ఒక్కడికైనా, ఎదుటి వాళ్ళకు ఉండదా? నువ్వు చేసిన పెద్దలు చెప్తుంటారు, నువ్వు నేర్పి విద్య నిర్దాక్షిణి, నువ్వు చేసిన పాపం నీ యొక్క ఆ ఇల్లుని కూల్చేసి అందరికీ ఏముంటుంది? మాజీ ముఖ్యమంత్రి ఇల్లు కూల్చివేత అని పేపర్లో వస్తుంది. అది జన్మ నీకు సిగ్గు శరం లేదులే. మామూలుగా ఒక వ్యక్తి అంటే ఒక మాట అంటే తట్టుకోలేడు. నీకు సిగ్గు శరం లేదు కనుక గాలికి వదిలేస్తావు. నీలాంటి గాడిదలే ఆ కేసీఆర్, కేటీఆర్ అందరూ కలిసి త్వరలో జైల్లో కలుసుకొని చక్కగా చెప్పకూడదు తింటూ అంతాక్ష ఆడుకుందరు. కానీ తెలుగు ప్రజలు గమనించండి, ఇటువంటి నీచ నికృష్టమైన వ్యక్తులు ముఖ్యమంత్రులు అయ్యి తమకు అనుకూలంగా చేసుకోవడమే ఆ చట్టాన్ని చేసుకొని వాళ్ళకొక నీతి, ఎదుటి వాళ్ళకు నీతిలాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ప్రతి పేదవాడికి చట్టం ఎంత విలువ ఇస్తుందో, అది ధనవంతుడికి ఎట్లా ఇస్తుందో, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి ఎంత ఇస్తుందో చట్టం అందరికీ సమానంగా ఉండాలని చెప్పాడు. ఆ తీరుకి ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు, వర్కర్స్, పోలీసు బందోబస్తు తోటి జగన్మోహన్ లోటస్ పాండ్ ముందు రోడ్డు మీద కట్టిన ఆ గదులు కూల్చోవడం జరిగింది. దీనివల్ల హైదరాబాద్ ప్రజలకి ట్రాఫిక్ సమస్య ఉండదు, ప్రశాంతంగా వెళ్ళగలుగుతారు. ఈ దుర్మార్గుడికి మొత్తం తెలంగాణలో కూడా ఉన్న పేరు కూడా పోతుంది దీంతో. అంటే వీడు కూడా ముఖ్యమంత్రి అయితే ఎలాగా ఆక్యుపై చేయాలా, చేయొచ్చా, ఇంత నీచం దిగజాడే జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు ప్రజలు. అనుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, భారత మాతాకి జై, జై హింద్.